డబ్బును మీరు మేనేజ్ చేస్తే మీరు మంచివారు, డబ్బు మిమ్మల్ని మేనేజ్ చేస్తే మీరు చెడ్డవారు. మనీ మేనేజ్మెంట్ అంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మేనేజ్ చేయడం కాదు, మీ దగ్గరున్న 100 రూపాయలు కూడా సరిగ్గా మేనేజ్ చేయగలగడం. మనీ చెడ్డది, డబ్బున్న వాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళు. అంబానీ, అదానీలు అయితే ఇక దేశద్రోహులు. మన దేశంలో ప్రతి 100 మంది మిడిల్ క్లాస్ వ్యక్తుల్లో 8 మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారు. దాదాపు 90% మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ జాబ్ మానడానికి కారణం వారికి శాలరీ సరిపోక కాదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేక. విజయానికి 5 మెట్లు ఉన్నాయనుకోండి, 2వ మెట్టు నుండి 5వ మెట్టు వరకు మీకు సాయం చేసేవారు, మిమ్మల్ని ప్రోత్సహించేవారు చాలామంది దొరుకుతారు. కానీ మొదటి మెట్టు మాత్రం నువ్వు ఒక్కడివే ఎక్కాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు 5 రిసోర్సెస్ కావాలనుకోండి, అందులో 5వ ఐటమే డబ్బు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే 100 మందిలో ఒక్కడు మాత్రమే ప్రాఫిట్లో ఉంటాడు, మిగతా 99 మంది నష్టపోతారు. మొదటి 1 కోటి రూపాయలు సంపాదించడం కష్టం, కానీ 2వ కోటి సంపాదించడానికి మొదటి దాంట్లో పావంతు సరిపోతుంది. ఎందుకంటే ఒక ఇల్లును, అపార్ట్మెంట్ను ఇన్వెస్ట్మెంట్ కోసం, కిరాయి కోసం, షో ఆఫ్ కోసం కొంటున్నారంటే మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెద్దగా లేదు అని అర్థం. ఒక పక్కన 10 రూపాయలు కొట్టేసి ఇంకో పక్క నుండి నాకు 100 రూపాయలు కావాలని యాగాలు, హోమాలు చేస్తే ఏది రాదు. దశాబ్దాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి. పేదవారు మధ్యతరగతిలోకి మారుతున్నారు, మధ్యతరగతి వారు ధనవంతులు అవుతున్నారు, ధనవంతులు కోటీశ్వర్లు అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటున్నారు. ఎందుకంటే వారికి డబ్బు పట్ల కొన్ని అపనమ్మకాలు లేదా అపోహలు. వారి బిలీఫ్ సిస్టమ్ మార్చడానికి ఈ వీడియోలో 11 రకాల అలాంటి అపోహలు తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మోర్ మనీ ఈజ్ ఈక్వల్ టు మోర్ హ్యాపీనెస్. ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం, డబ్బే సర్వస్వం, డబ్బులోనే అంతా ఉంది అనుకుంటారు చాలామంది. కానీ డబ్బుతో బెడ్ కొనగలం కానీ నిద్రను కొనలేము. డబ్బుతో పుస్తకాన్ని కొనగలం కానీ జ్ఞానాన్ని కొనలేరు. డబ్బుతో తోడును తెచ్చుకోగలరు కానీ ప్రేమను పొందలేరు. డబ్బుంటే యాగాలు, హోమాలు, మొక్కులు, రుద్రాక్షలు కొనవచ్చు కానీ దేవుడి కృపను పొందలేరు. ఎందుకంటే దానికి మీకు కావాల్సింది మంచి పనులు చేయడం. మీరు గమనించారో లేదో, దాదాపు 90% మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలా జాబ్స్ మారడానికి కారణం వారికి శాలరీ సరిపోక కాదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేక. పాయింట్ నెంబర్ 2, ఇంత చిన్న వయసులో రిటైర్మెంట్ ప్లానింగా? నాకు ఇంకా 30 ఏళ్ళు కూడా నిండలేదు, అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి? ఇప్పుడేగా పెళ్ళయింది, అప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించడం దేనికి? ఈ రోజుల్లో చాలామంది 40-45 సంవత్సరాలకే రిటైర్మెంట్ అవుతున్నారు. రిటైర్ యంగ్ అండ్ రిటైర్ రిచ్ అనే కాన్సెప్ట్ను వంట పట్టించుకుంటున్నారు. మీరు కనీసం 50 సంవత్సరాలకో 60 సంవత్సరాలకో రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోలేదంటే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీరు ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ రిటైర్మెంట్ తర్వాత కూడా అలాగే ఉండాలంటే మీరు ఎంత డబ్బు సంపాదించాలి? అది 3 కోట్ల, 5 కోట్ల, 10 కోట్ల? దానికోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, నో కాఫీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న ఖర్చులు పెద్దగా పట్టించుకోకూడదు. రిలాక్సేషన్ కోసం రోజుకో 10 టీలు తాగుతాను, 10 సిగరెట్లు తాగుతాను, అవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు అనే వారి కోసం అన్నమాట ఈ మాట. మనీ మేనేజ్మెంట్ అంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మేనేజ్ చేయడం కాదు, మీ దగ్గరున్న 100 రూపాయలు కూడా సరిగ్గా మేనేజ్ చేయగలగడం. అలా అని ఎంజాయ్ చేయకూడదా అంటే ఎంజాయ్ చేయొచ్చు, కానీ లిమిట్స్లో. ఆ లిమిట్స్ మీరు తెలుసుకోగలిగితే చేయడం చాలా ఈజీ. పాయింట్ నెంబర్ 4, బిజినెస్ చేయాలంటే పెట్టుబడి ఎక్కువగా కావాలి. ఒక బిజినెస్ చేయాలంటే మీకు 5 రిసోర్సెస్ కావాలనుకోండి, అందులో 5వ ఐటమే డబ్బు. మీకు 10 రిసోర్సెస్ కావాలనుకోండి, అందులో 10వ ఐటమే డబ్బు. విజయానికి 5 మెట్లు ఉన్నాయనుకోండి, 2వ మెట్టు నుండి 5వ మెట్టు వరకు మీకు సాయం చేసేవారు, ప్రోత్సహించేవారు చాలామంది దొరుకుతారు. కానీ మొదటి మెట్టు మాత్రం నువ్వు ఒక్కడివే ఎక్కాలి. 1 కోటి రూపాయలు సంపాదించడం కష్టం, కానీ 2వ కోటి సంపాదించడానికి మొదటి దాంట్లో పావంతు కష్టం సరిపోతుంది. ఎందుకంటే అప్పుడు మీకు సహాయం చేసేవారు దొరుకుతారు కాబట్టి. ఎందుకు దొరుకుతారంటే వారు సహాయం చేయకపోయినా నువ్వు మరొక 1 కోటి రూపాయలు సంపాదిస్తావనే నమ్మకంతో. పాయింట్ నెంబర్ 5, నాకెందుకు ఎమర్జెన్సీ ఫండ్ అనే వారి కోసం ఈ పాయింట్. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఎందుకు? కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఎందుకు? ఎందుకంటే సేఫ్టీ కోసం అండ్ అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కోసం.
మన దేశంలో ప్రతి 100 మంది మిడిల్ క్లాస్ వ్యక్తుల్లో 8 మంది వ్యక్తులు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. దానికి కారణం అన్ఎక్స్పెక్టెడ్ మెడికల్ బిల్స్. అలాగే ఎంతోమంది పేదరికంలోకి జారుకుంటున్నారు వారికి సడన్గా జాబ్ పోవడం వల్ల. కరోనా టైంలో చాలామంది రోడ్డున పడడం మనందరికీ తెలుసు. ఎందుకంటే వారికి కనీసం 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం వలన. ఈ ఎమర్జెన్సీ ఫండ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. పాయింట్ నెంబర్ 6, స్టాక్ మార్కెట్ అంటే లక్ లేదంటే రిస్క్. స్టాక్ మార్కెట్లో ఎంతోమంది లాస్ అయ్యారు, ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టే స్టాక్ మార్కెట్ అంటే ఒక పెద్ద రిస్క్. అది లక్ ఉన్న వాడికే కలిసి వస్తుంది అనే అభిప్రాయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. కానీ స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేవారు మాత్రం మంచి లాభాలు చూస్తారు. స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేకపోయినా కూడా మ్యూచువల్ ఫండ్స్లో, అందులోనూ ముఖ్యంగా ఎస్ఐపిలో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందులో వచ్చే రిటర్న్స్ దాదాపు 12 to 18% CAGR. అంటే రియల్ ఎస్టేట్లో కూడా మీకు అంత లాభాలు రాకపోవచ్చు. హౌస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇల్లు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. చాలామంది ఇల్లు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. కానీ ఇల్లు అనేది ఒక ఎమోషనల్ విషయం. అంటే మీరుండడం కోసం ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు. ఇల్లుని ఇన్వెస్ట్మెంట్ కోసం, కిరాయి కోసం, షో ఆఫ్ కోసం కట్టుకుంటున్నారంటే మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెద్దగా లేదు అని అర్థం. ఎందుకంటే అందులో వచ్చే రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ కాబట్టి. అప్పు చెడ్డది, అప్పు చేసి పప్పుకూడు తినకూడదు. అయితే అప్పుల్లో మంచి అప్పులు, చెడ్డప్పులు కూడా ఉంటాయి. మీరు కారు కొనడం కోసం, ఐఫోన్ కొనడం కోసం తీసుకుంటే అవి చెడ్డ అప్పులు. మీరు బిజినెస్ చేయడం కోసం, బిజినెస్ లోన్స్, చదువుకోవడం కోసం ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటే అవి మంచి అప్పులని చెప్పొచ్చు. మనీ ముఖ్యం కాదు, మనీ చెడ్డది. డబ్బు అన్ని అనర్థాలకు కారణం. డబ్బు అన్ని సమస్యలకు కారణం. డబ్బు చెడ్డది. డబ్బున్న వాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళు. అంబానీ, అదానీలు అయితే ఇక దేశద్రోహులు. లక్షల్లో, కోట్లలో జీతాలు తీసుకుంటూ ట్యాక్సులు కట్టేవారు సంఘ విద్రోహులు అని అనుకుంటారు చాలామంది. కానీ తిండికి డబ్బు కావాలి, బట్టకి డబ్బు కావాలి, ఇల్లు కొనాలన్నా, కిరాయి కొండాలన్నా డబ్బు కావాలి. కానీ తెలంగాణలో ఉచిత పథకాలకు అప్లై చేసుకున్న 1.5 కోటి మంది పేదవారికి అవి దక్కాలంటే అన్ని అనర్థాలకు కారణమైన ఈ డబ్బే కావాలి. మొత్తానికి చెప్పాలంటే డబ్బును మీరు మేనేజ్ చేస్తే మీరు మంచివారు, డబ్బు మిమ్మల్ని మేనేజ్ చేస్తే మీరు చెడ్డవారు. ఉచిత పథకాలతో వచ్చే డబ్బు ప్లస్ మన డబ్బు కలిపితే మనం కోటీశ్వర్లం కావచ్చు. ఉచిత పథకాలు తీసుకునే 90% మంది వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ఆ మాటకొస్తే వారి పిల్లలు కూడా. ఆ 10% కూడా ఎవరంటే ఉచిత విద్యను, వైద్యం ఉపయోగించుకొని మిగతాది తాము కష్టపడి సంపాదించుకునేవారు. వెనిజులా లాంటి దేశాన్ని లేదా మన దేశాన్ని చూసినా ధనవంతులు మరింత ధనవంతులుగా కావడానికి, పేదవారు మరింత పేదవారుగా మారడానికి కారణం ఈ ఉచిత పథకాలే. జాతకం బాగలేదు, మొక్కులు తీర్చలేదు, పితృదేవతల శాపం ఉంది, అందుకే నేను ధనవంతుణ్ణి కాలేకపోతున్నాను. కొంతమంది రోజుకొక గుడికి వెళ్ళి, రోజుకొక దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుల పేరుతో హంగామా చేస్తుంటారు తమ సమస్యలన్నీ తీరుస్తారని. కానీ కష్టపడకుండా, ఇతరులకు సాయం చేయకుండా, న్యాయంగా ఉండకుండా ఓ పక్క 10 రూపాయలు కొట్టేసి ఇంకో పక్క 100 రూపాయలు రావాలని యాగాలు, హోమాలు చేయకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.